మీరు కూర్చున్నప్పుడు మీ కాళ్ళని ఎక్కువగా ఊపుతూ ఉంటున్నారా? అయితే దీని వెనుకల కూడా ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. హలో హాయ్, నేను మీ డాక్టర్ రెహమాన్ సార్, కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ ఫ్రమ్ కర్నూల్. సో ఈరోజు మనం అలాంటి అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీరు కూర్చున్నప్పుడు ఎక్కువగా మీ కాళ్ళను ఊపుతున్నారా? అయితే ఇది కేవలం మీ రెస్ట్లెస్నెస్ కాదు, ఇది మీ బ్రెయిన్ మిమ్మల్ని ఫోకస్డ్గా అలర్ట్గా ఉంచడానికి చేసే ప్రయత్నం. సెకండ్ వన్, మీలో మీరే మాట్లాడుకునే అలవాటు ఉందా? అయితే దాని అర్థం మీ బ్రెయిన్ మీ ఆలోచనలన్నిటినీ ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. దీనివల్ల మనకు సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ని ఈజీగా ఫైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, మీరు ప్రతి డార్క్ కామెడీకి నవ్వుకుంటుంటారా? అయితే మీరు పద్ధతి లేని వారని కాదు. దాని అర్థం ఏంటంటే మీరు కష్టమైన భావాలను కూడా బాగా అర్థం చేసుకోగలరని అర్థం. చివరిది, మీకు ఏదైనా విషయంలో త్వరగా బోర్ కొడుతూ ఉంటే మీ బ్రెయిన్ మరింత కొత్త విషయాలను నేర్చుకోవాలని కోరుకుంటుందని అర్థం. సో ఇప్పటి నుంచి ఎవరైనా మీ అలవాట్లు వింతగా ఉన్నాయని చెప్పినప్పుడు గుర్తుంచుకోండి, మీ బ్రెయిన్ కొద్దిగా డిఫరెంట్గా పనిచేస్తుంది. అదే మీ సూపర్ పవర్. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే నా ఈ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.